ఫ్రెండ్స్, మనం ఇండియన్ మోడర్న్ హిస్టరీలోనే ఇప్పటికి 5 వీడియోలు చేసుకున్నాం అనమాట. ఈ అత్యంత ముఖ్యమైన వీడియోస్ అనమాట. ఎందుకంటే ఇది ఏ కాంపిటేటివ్‌కైనా ఉపయోగపడుతుంది. అది పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ అవనివ్వండి, లేదంటే ఆర్ఆర్‌బీ ఉన్నాయండి, లేదంటే కోర్టు, హైకోర్టు అయినా, డిఎస్సి అయినా, ఇటువంటి ఏ ఎగ్జామ్స్‌కైనా సరే ఉపయోగపడే అత్యంత ముఖ్యమైన బిట్స్ అనమాట. ఇది మనం మోడర్న్ హిస్టరీలోనే యూరోపియన్ల రాక దగ్గర నుంచి మొదలుపెట్టాం అనమాట. అంటే యూరోపియన్ల రాక ఎప్పుడంటే పోర్చుగీస్ వారు ఎప్పుడైతే మన భారతదేశంలో అడుగు పెడతారో అప్పటి నుంచి మొదలైనవి అనమాట. వారి అనంతరం వచ్చిన డచ్ వారు అవనివ్వండి, బ్రిటిష్ వారు అవనివ్వండి, డ్వేన్స్ అవనివ్వండి, ఫ్రెంచ్ అవనివ్వండి, ఇలా అందరి గురించి ముఖ్యమైన ఆ ఏరియాలోని ఏవైతే అడగడానికి అవకాశం ఉన్నాయో ఆ బిట్స్ మనం చేసుకున్నాం అనమాట. ఇప్పటికి ఎవరైనా చూడకపోతే అవి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రాక్టీస్ బిట్స్ అన్ని ప్లేలిస్ట్లో ఉంటుంది. అందులో ప్రతి వీడియో ఉంటుంది, మీకు చూడండి, చాలా ఈజీగా ఉంటాయి. మీకు ప్రాక్టీస్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల ఈ బిట్ అనేది మీరు ఎప్పటికీ మర్చిపోరు అనమాట. ఇలాగా ఇప్పుడు మనం యుద్ధాల గురించి అనమాట, అంటే ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు ఉన్నాయి కదా, వాటి గురించి మనం ఇప్పుడు వీడియోస్ చేసుకున్నాం. దాంట్లో ఉన్న అత్యంత ముఖ్యమైన బిట్స్ మీకు ఇప్పుడు చెప్తున్నాను అనమాట. అదే మొట్టమొదటి క్వశ్చన్ చూసుకుంటే, మనం భారతదేశం మీద ఆధిపత్యం కోసం ఆంగ్లేయులకు ఫ్రెంచ్ వారికి మధ్య ఎన్ని కర్ణాటక యుద్ధాలు జరిగినాయి అంటే 3 కర్ణాటక యుద్ధాలు జరుగుతాయి అనమాట. ఇవి ఎందువల్ల జరుగుతాయి అంటే, ఎలా స్టార్ట్ అవుతాయి అంటే, ఆస్ట్రియాలో జరిగిన వారసత్వ యుద్ధాల కారణంగా మొదలైనయే కర్ణాటక యుద్ధాలు అనమాట భారతదేశంలోనే. అలాగే చూసుకుంటే రెండో బిట్ చూసుకుంటే, మొదటి కర్ణాటక యుద్ధం జరిగిన కాలాన్ని చూసుకుంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే 1744 నుంచి 48 వరకు జరిగిందనమాట మొదటి కర్ణాటక యుద్ధం అనమాట. అలాగే మొదటి కర్ణాటక యుద్ధానికి ముఖ్య కారణం ఏంటంటే, మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, ఆస్ట్రియాలో జరిగిన వారసత్వం కారణంగా అని చెప్పని. అదే దీని ఆన్సర్ అనమాట. అలాగే నాలుగో క్వశ్చన్ చూసుకుంటే, మొదటి కర్ణాటక యుద్ధం జరిగేటప్పుడు కర్ణాటక నవాబు ఎవడు? మరి ఈ కర్ణాటకని బేస్ చేసుకుని యుద్ధాలు జరిగాయి కదా, ఆ టైంలో ఉన్న కర్ణాటక నవాబు ఎవరంటే అన్వరుద్దీన్ అనమాట. నాలుగో క్వశ్చన్ ఆన్సర్ అన్వరుద్దీన్. అలాగే ఐదో క్వశ్చన్ చూసుకుంటే, మొదటి కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ వారు ఆక్రమించుకున్న బ్రిటిష్ వారి స్థావరం ఏంటంటే మద్రాస్ అనమాట. అంటే అప్పుడులో మనం ఇంతకుముందే చెప్పాం, మద్రాసుని చంద్రగిరి రాజుల నుంచే కొనుగోలు చేశారు బ్రిటిష్ వారు. అలాగే ఈ మద్రాసు ప్రాంతాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకొని, వాళ్ళు ప్రధాన స్థావరంగా, వర్తక స్థావరంగా చేసుకొని, దీన్ని బాగా అభివృద్ధి చేసుకొని కోటలు కట్టుకున్నారని మనం చెప్పుకున్నాం కదా, సెయింట్ జార్జ్ కోట అని. ఇలాగ మనం గతంలోనే చెప్పుకున్నాం అనమాట. ఈ మద్రాస్ అనే ప్రాంతాన్ని ఈ మొదటి కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ వారు ఆధిపత్యం చెలాయిస్తారన్నమాట. ఇక్కడ వీళ్ళు యుద్ధంలో ఆధిపత్యం చెలాయించి అప్పుడు బ్రిటిష్ వారి దగ్గర నుంచి మద్రాసును ఆక్రమించుకుంటారు అనమాట. ఇలా చూసుకునేటప్పుడు ఈ మద్రాస్ అనే ఆన్సర్ వస్తుంది అనమాట. అలాగే కర్ణాటక నవాబు ఫ్రెంచ్ సేనలు ఓడించిన యుద్ధం ఏమని అడిగితే శాంతోమ్ యుద్ధం అనమాట. ఈ శాంతోమ్ యుద్ధంలోని కర్ణాటక నవాబు ఉన్నారు కదా, కర్ణాటక నవాబు అయిన ఈ నవాబుని ఎవరు? ఫ్రెంచ్ సేనలు అనమాట. కర్ణాటక నవాబుకి 10,000 మంది సైన్యం ఉంటే ఆ 10,000 మంది సైన్యాన్ని ఫ్రెంచ్ సేనలో జస్ట్ 1000 మంది ఉంటారు అనమాట. చిత్తుగా ఓడిస్తారనమాట. ఈ యుద్ధాన్ని, అప్పుడు జరిగిన యుద్ధాన్ని శాంతోమ్ యుద్ధం అంటారు అనమాట. ఇది ఎప్పుడు జరిగిందంటే 1746లో జరిగిందనమాట శాంతోమ్ యుద్ధం. ఇది 2 రకాలుగా కూడా క్వశ్చన్ అడగొచ్చు అనమాట ఎగ్జామ్స్లో చూసుకుంటే. అలాగే కొద్దిపాటి యూరోపియన్ సేనల్లో, ఇక్కడ ఛానల్ అని పడింది, సేనలు అనమాట. అలాగే అధిక సంఖ్యలో ఉన్న భారతీయ సైనికుల్ని సులువుగా ఓడించగలరని మొదటిసారిగా రుజువైన యుద్ధం ఏంటంటే శాంతోమ్ యుద్ధం అనమాట. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఎక్కువ మంది సైనికుల్ని ఫ్రెంచ్ వారు తక్కువ మంది సైనికులతో చిత్తుగా ఓడించారనమాట. ఇది మన భారతదేశంలోనే రాజుల యొక్క బలహీనతనే బయటపెట్టింది అనమాట ఈ యుద్ధం. అందుకే ఇది అంత ఇంపార్టెంట్ అనమాట. అలానే ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణంగా జరిగిన సంధి ఏంటంటే ఎక్సలా సాపెల్ సంధి అనమాట. ఈ సంధి ఎప్పుడు జరిగింది అంటే 1748లో జరుగుతుంది అనమాట. ఈ ఒక యుద్ధం ముగిసిందంటే దానికి ఏదో ఒక సంధి అనేది అప్పట్లో చేసుకున్నారు కదా, అలాగే సంధి యొక్క పేరు ఎక్సలా సాపెల్ సంధి అనమాట. ఇది ఎక్కడంటే ఆస్ట్రియాలో జరిగిందనమాట. ఆస్ట్రియా వారసత్వ యుద్ధాల కారణంగా అది ముగిసే నాటికి అనమాట. అక్కడ డామినేషన్ ఎవరు చేశారు? బ్రిటిష్ వారు చేశారనమాట. ఇక్కడ ఫ్రెంచ్ వారు డామినేషన్. కానీ ఆ సంధి కారణంగా ఇక్కడ వీళ్ళు ఆక్రమించుకున్న మద్రాసు ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి అప్పగిస్తారనమాట. అలాగే ఎక్సలా సాపెల్ సంధి ద్వారా భారత్లో ఏ ప్రాంతాన్ని ఆంగ్లేయులకు ఇచ్చేట్లుగా ఒప్పందం కుదిరిందంటే మద్రాసు. మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, దీని ఆన్సర్ మద్రాసు వస్తుంది అనమాట. అలాగే 10వ క్వశ్చన్ చూసుకుంటే, భారతదేశంలో ఫ్రెంచ్ అధికార స్థాపనకు పథకాలు రచించిన గవర్నర్ ఎవడు అంటే డూప్లే అనమాట. ఈ డూప్లే అనేవాడు అత్యంత సమర్థవంతమైన ఫ్రెంచ్ గవర్నర్ అనమాట. ఈడే వారి యొక్క అధికార స్థాపనకి, విస్తరణకి పాటుపడతాడనమాట. అందుకే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇతన భార్య పేరు ఏమంటారంటే బ్యాగన్ డోనా అనమాట అని అంటారు అనమాట. ఇది ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడిగారు. ఈయన యొక్క భార్య పేరు ఏంటంటే బ్యాగన్ డోనాగా ప్రసిద్ధిగాంచిన డూప్లే భార్య ఎవరంటే జోడా డి ఆల్బర్ట్ అనమాట. ఈవిడ అసలు పేరు జోడా డి ఆల్బర్ట్. ఈయన్ని బ్యాగన్ డోనాగా అంటారు అనమాట.
ఇది ఇంతకుముందు యూపీఎస్సీ ఎగ్జామ్స్లో అడిగారు ఫ్రెండ్స్ ఈ బిట్. అలాగే రెండో కర్ణాటక యుద్ధం జరిగిన కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1749 నుంచి 56 మధ్య అనమాట. ఇది భారతదేశంలోని కర్ణాటక అలాగే డెక్కన్ ప్రాంతాల్లో వారసత్వం కోసం జరిగిన యుద్ధాలు అనమాట. అది జరిగిన కాలం చూసుకుంటే 1749, 56 అనమాట. అలాగే 12 కొంచెం చూసుకుంటే రెండో కర్ణాటక యుద్ధం సమయానికి డెక్కన్ సుబేదార్గా ఎవరో పదవికి పోటీ పడ్డారంటే అప్పుడు నిజాం ఉల్ ముల్క్ ఉంటాడు కదా, ఆయన 1748లో మరణిస్తాడనమాట. ఆయన మరణించిన అనంతరం ఆయన మనవడు ఆయన కొడుకు ఈ పదవి డెక్కన్ సుబేదార్ కోసం పదవికి పోటీ పడతారనమాట. ఎవరంటే వాళ్ళు నాజర్ జంగ్, ముజఫర్ జంగ్ అనమాట. అలాగే 13 కొంచెం చూసుకుంటే రెండో కర్ణాటక యుద్ధ సమయానికి కర్ణాటక నవాబు పదవికి పోటీ పడిన వారు ఎవరంటే అన్వరుద్దీన్ చాందా సాహెబ్ అనమాట. దీనికి వచ్చును ఇక్కడ కర్ణాటకలో కూడా అలాగే జరుగుతుంది అనమాట. అలాగే ఫ్రెంచ్ వారు అన్వరుద్దీన్ని వధించిన యుద్ధం ఏంటంటే ఈ అన్వరుద్దీన్ అటు ముజఫర్ జంగ్, నాజర్ జంగ్ పోటీ పడతారు కదా, వీళ్ళు ఒక పక్షం, బ్రిటిష్ వాళ్ళు ఒక పక్షానికి అలాగే ఫ్రెంచ్ వాళ్ళు ఒక పక్షానికి సపోర్ట్ చేస్తారనమాట. ఈ సపోర్ట్ చేసినప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు చాందా సాహెబ్కి సపోర్ట్ చేస్తే అన్వరుద్దీన్కి బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేస్తారనమాట. అప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు అన్వరుద్దీన్ని చంపేస్తారనమాట. ఆ యుద్ధం పేరు అంబూర్ యుద్ధం అనమాట. ఈ అంబూర్ యుద్ధంలోనే వీళ్ళని చంపేస్తారనమాట. అలాగే ఈ అంబూర్ యుద్ధం అన్వరుద్దీన్ని వధిస్తారు కదా. ఈ అంబూర్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1749 అనమాట. ఇది కూడా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు ఈ బిట్ కూడా. అలాగే అన్వరుద్దీన్ కుమారుడు ఎవరు అంటే మహమ్మద్ అలీ అనమాట. అన్వరుద్దీన్ చనిపోయిన వెంటనే ఈ మహమ్మద్ అలీ ఫ్రెంచ్ వాళ్ళు చంపేస్తారు కదా అన్వరుద్దీన్ని, అప్పుడు వీళ్ళు కొడుకు ఉంటాడు మహమ్మద్ అలీ. వీడు భయపడి పారిపోతాడు అనమాట. వీడిని బ్రిటిష్ వారు చేరదీసి ఒక ప్రదేశంలో ఉంచుతారనమాట. ఈ ఎవరిని మహమ్మద్ అలీని అనమాట. ఎక్కడంటే తిరుచినాపల్లి కోటలో బంధిస్తే వీరిని బ్రిటన్ వాళ్ళు ఆశ్రయం కల్పిస్తారనమాట. అలాగే 17 కొంచెం చూసుకుంటే పాండిచేరి చుట్టూ ఉన్న 80 గ్రామాలను బహుమానంగా ఫ్రెంచ్ వారికి ఇచ్చిన వారు ఎవరు అని అడిగాడు అనమాట. అంటే మనం ముందే చెప్పాం కదా, కర్ణాటక వారసత్వ యుద్ధాల్లో జరిగినప్పుడు అన్వరుద్దీన్ని చంపేసి చాందా సాహెబ్ని కూర్చోబెడతారు కదా. ఈ చాందా సాహెబ్ను కూర్చోబెట్టినప్పుడు ఎప్పుడైతే ఈ చాందా సాహెబ్ ఏం చేస్తాడంటే వాళ్ళకి మరి గిఫ్ట్ ఇవ్వాలి కదా కూర్చోబెట్టినందుకు, దానికి బహుమానంగా 80 గ్రామాలనే దత్తతగా వాళ్ళకి ఇచ్చేస్తాడనమాట. ఎవరు? చాందా సాహెబ్ అనమాట. అలా చూసుకుంటే మచిలీపట్నం దివిసీమను ఫ్రెంచ్ వారికి బహుమానంగా ఇచ్చింది ఎవరు అని అడిగితే మచిలీపట్నంని అలాగే దివిసీమని ఫ్రెంచ్ వారికి బహుమానంగా ఇచ్చింది ఎవరంటే ముజఫర్ జంగ్ అనమాట. ఈ ముజఫర్ జంగ్ ఎందుకు ఇస్తాడంటే వీళ్ళని సింహాసనం మీద ఫ్రెంచ్ వారు కూర్చోబెడతారు కదా నాజర్ జంగ్ని తొలగించి, అందుకు బహుమానంగా వీడు ఈ ప్రాంతాన్ని ఇస్తాడు, వాడు ఆ ప్రాంతాలను ఇస్తే ఇటు దక్కన్లో ఈ 2 ప్రాంతాలను ఇచ్చేస్తాడు అనమాట. ఇది చాలా సార్లు ఎగ్జామ్స్లో అడిగాడు ఫ్రెండ్స్. అలాగే ఈ దివిసీమని మచిలీపట్నాన్ని ఇవ్వడమే కాక అలాగే 5 లక్షలు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అలాగే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా సైన్యాలకి అలాగే ఆ డూప్లేకి 1 లక్ష రూపాయలు, సైన్యాలకు 2 లక్షలు, అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక 5 లక్షలు సమర్పించుకుంటాడు అనమాట. ఎవరు? ముజఫర్ జంగ్ అనమాట. అలాగే హిమ్మత్ ఖాన్చే హత్య గావించబడిన వారు ఎవరు అని అడిగాడు అనమాట. గత ఎగ్జామ్స్లో చాలా ఎగ్జామ్స్లో అడిగాడు అనమాట. ఈ ముజఫర్ జంగ్ అనేవాడు బుషీ రక్షణలో ఉంటాడనమాట. వీళ్ళే కదా కూర్చోబెడతారు దాని మీద. వీళ్ళని హైదరాబాద్ నుండి వెళ్తుంటేగా దారిలో చంపేస్తాడనమాట. ఎవడు? ముజఫర్ జంగ్ అని అనమాట. అలాగే 20 కొంచెం చూసుకుంటే రెండో కర్ణాటక యుద్ధంలో ముఖ్య యుద్ధం అని దీన్ని అంటారంటే ఆర్కాట్ యుద్ధం అనమాట. ఈ ఆర్కాట్ యుద్ధం గురించి తర్వాత వీడియోలో మనం క్లియర్గా చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇందులో మెయిన్ ఆర్కాట్ యుద్ధం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అలాగే రెండో కర్ణాటక యుద్ధంలోనే ముఖ్య యుద్ధం అంటారు అనమాట దీన్నే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన హిస్టరీలో అతి ముఖ్యమైన బిట్స్, దాని యొక్క విశ్లేషణ. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి. బిఎస్కే వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.